హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ టాపిక్లోకి వచ్చేద్దాం. మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో స్టూడెంట్ చాయిస్ కాన్సెప్ట్ అయితే చెప్పుకుంటున్నాము. ఈ స్టూడెంట్ చాయిస్ కాన్సెప్ట్లో 33 సైజ్ హై నెక్ షేప్ బ్లౌజ్ అయితే చెప్పుకుంటున్నాము. సో మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ కూడా చేస్తే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి మన ఛానల్ షేర్ చేయండి. సో ఇక మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. సో మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నాము? 33 సైజ్ హై నెక్ షేప్ బ్లౌజ్ చెప్పుకున్నాం కదా. అదే సేమ్ 33 హై నెక్ షేప్ బ్లౌజ్ అనేది క్లాత్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, క్లాత్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని మన సైడ్ ఎప్పుడు క్లోజ్ ఉండాలి, ఓపెన్ ఎప్పుడు మనకి ఆపోజిట్ లో ఇలా కోర రెండు కలుస్తాయి చూసారా. ఇది దీన్ని కోర అంటారు అనమాట. ఈ కార్నర్ లో ఉన్నది ఇది కోర అనేది మనకి ఆపోజిట్ లో ఉండాలి. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఓపెన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ పొజిషన్ లో అయితే మనం క్లాత్ ని పరుచుకోవాలి. ఇప్పుడు మనం మీకు మార్కింగ్స్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ లో ఏంటి, ఒక హాఫ్ ఇంచ్ అంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కార్నర్స్ లో ఈక్వల్ గా ఉండవు. ఒక్కొక్కసారి ఈక్వల్ గా ఉండడం కోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని సమానంగా ట్రిమ్ చేసేసేయండి. ఇలా ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోండి. చేసాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్, మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేయండి. చేశారు కదా. మనకు మెజర్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనం ఎక్కడైతే లైన్ మార్క్ చేసామో అక్కడ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ అవ్వాలి. బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది ఒకసారి చూడండి. బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది? 13 ఇంచెస్ కరెక్ట్గా మనం బ్లౌజ్ లెంత్ తీసుకోండి. టిక్ చేసేసాం. దీన్ని మళ్ళీ 2 టైమ్స్. ఈ 2 టైమ్స్ ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండు కలిపేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్ హైట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వేస్ట్ ఎంత వచ్చింది చూడండి. వేస్ట్ వచ్చేసరికి చూడండి, వేస్ట్ 28 వచ్చింది. వేస్ట్ 28 కదా. టేపుని 4 భాగాలు చేసుకోండి. 4 భాగంలో 28 తీసుకోండి. ఇట్లాగా 28 తీసుకున్నారు కదా. దీన్ని 4 భాగాలు చేయండి. ఇది రెండో భాగం. అంటే 28లో సగం ఎంత వచ్చింది చూడండి. 28లో సగం ఎంత వచ్చింది? 14 ఇంచులు వచ్చింది. ఈ 14 ఇంచుల సగం ఎంత? 7 అంటే మనకి ఇప్పుడు వేస్ట్కి 28ని 4 భాగాలు చేస్తే ఒకటో భాగం 7 వచ్చింది. సో ఇప్పుడు మనం 7 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. టిక్ తీసేసుకోండి. తర్వాత డాట్స్ పెట్టేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అంటే వేస్ట్ని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ ఎంత వచ్చింది? 13.5 వచ్చింది. షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి. అంటే 13.5ని 2 భాగాలు చేసుకుంటే ఒకటో భాగం ఎంత వస్తుందో చూడండి. 13 ఇంచులు కదా. 13 ఇంచుల్ని ఇలా 2 భాగాలు చేసుకోండి. 2 భాగాలు చేసుకుంటే ఎంత వచ్చింది చూడండి. 13 పాదక్కువ 7 వచ్చింది. అంటే 13.5లో సగం పాదక్కువ 7. సో మనం పాదక్కువ 7ని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. పాదక్కువ 7ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి షోల్డర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి చెస్ట్ లైన్ కావాలి, ఆర్మ్ హోల్ కావాలి. సో మనకి షోల్డర్ ఎంతైతే మనం ఇక్కడ పెట్టామో ఎంత వచ్చింది? పావుదక్కువ 7 వచ్చింది. ఎంతైతే వస్తుందో సేమ్ ఆర్మ్ డౌన్ కూడా అంతనే రావాలి, పావుదక్కువ 7. మనం షోల్డర్ పావుదక్కువ 7 తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ డౌన్ కూడా పావుదక్కువ 7 తీసుకోవాలి. మీకు హై నెక్స్ లో ఏంటంటే ఆర్మ్ డౌన్ అనేది చాలా ఈజీ అన్నమాట. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు. సో మనకి షోల్డర్ ఎంత వచ్చిందో వచ్చిన షోల్డర్నే ఆర్మ్ డౌన్ గా తీసుకోవాలన్నమాట. ఏది హై నెక్లకి, బోట్ నెక్లకి అండ్ కాలర్ నెక్స్కి. సో ఈ విధంగా అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసింది, వేస్ట్ వచ్చింది, డాట్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసింది, ఇక్కడ చెస్ట్ లైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది చూడండి. అప్పర్ చెస్ట్ 33 వచ్చింది, మెయిన్ చెస్ట్ కూడా 33 వచ్చింది. అంటే మనకి రెండు ఒకలాగా వచ్చింది కాబట్టి 33 ఇంచెస్ తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? 33 ఇంచెస్ని 4 భాగాలు చేసుకోవాలి. 33ని కూడా 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగంలో ఒకటో భాగం ఎంత వచ్చిందో చూడండి. మీరు టేప్ని 4 భాగాలు ఈ విధంగా 4 భాగాలు చేసుకోండి. ఈ విధంగా 4 భాగాలు చేసేసి చూడట్లేలాగా ఒకటో భాగం ఎంత వచ్చింది? 8.5.
కరెక్ట్గా చూడండి 8:15 వచ్చింది ఒకటో భాగం. సో 8:15కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. చేసాం కదా. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కావాలి. ఈ ఆర్మ్ హోల్ లైన్ కావాలంటే ఎల్ లైన్ కావాలి. ఈ ఎల్ లైన్ ఎట్లా కావాలి అని అనుకుంటే, ఈ ఎప్పుడైతే సరే మీకు బోర్డు మీద ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, షోల్డర్ ఎంత వస్తే అంత వచ్చిన షోల్డర్లో ఒక 1/2 ఇంచు మైనస్ చేసి ఇక్కడ రిమైనింగ్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఎంత పావు తక్కువ 7 వచ్చింది కదా షోల్డరు, 1/2 ఇంచ్ తగ్గిస్తే ఎంత వస్తుంది, 1/2 ఇంచ్ తగ్గించేస్తే 6:15. 6:15కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. చేసిన మార్క్ని ఈ విధంగా లైన్ చూసారు కదా, మనకి లోపలికి వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ లైన్ అనేది హై నెక్స్కి మన వైపు లోపలికి వస్తుంది, డీప్ నెక్స్కి ఒక 1/2 ఇంచ్ బయటకు వస్తుంది అనమాట. ఇది చాలా వేరియేషన్ మన హై నెక్స్కి అనే హై నెక్స్కి డీప్ నెక్స్కి ఇది ఒక చిన్న లైన్ వేరియేషన్ అనమాట. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మనం ఎందుకు తీసుకోవాలో కూడా ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. షోల్డర్ గురించి కూడా ఒకసారి ప్రీవియస్ క్లాస్ మిస్ అయితే కనుక ఒకసారి వాచ్ చేయండి. సో మనకి నెక్స్ట్ నెక్ బ్రాడ్ ఎలాగ క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను. అంటే షోల్డర్ని 4 భాగాలు చేస్తే వచ్చిన దానికి ఇక్కడ పెట్టమని చెప్పాను నేను. ఇక్కడ ఎంత పెట్టమన్నా నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. 13.5 షోల్డర్ వచ్చింది కదా, 13.5 షోల్డర్ డివైడ్ 1/2 ఇంచెస్ మైనస్ చేసేసి 13 ఇంచెస్ డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది, 3.25 వస్తుంది. 3.25లో ఒక 1/2 ఇంచు మైనస్ చేస్తే 3 ఇంచెస్ అనేది వస్తుంది. కాబట్టి ఆ 3 ఇంచెస్ అనేది మనం ఇక్కడ నెక్ బ్రాడ్ కింద మార్క్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఈ ఫార్ములా మీకు అర్థం కాలేదంటే ప్రీవియస్ క్లాస్ వీడియోలో ఉన్నింది, ఒకసారి వాచ్ చేయండి. నేను ప్రీవియస్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, సో మిస్ అయిన వాళ్ళు. సో ఈ విధంగా అండి తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ వచ్చింది కదా, బ్రాడ్ ఎంత వచ్చింది అంటే నెక్ డౌన్ ఎంత తీసుకోవాలంటే 3 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేసేసి 2 ఇంచెస్కి తీసేసుకోండి. ఈ విధంగా ప్రతి అంతేనండి, ప్రతి మెజర్మెంట్కి కూడా సేమ్ ఇదే ఆప్షను, సేమ్ ఇదే ప్రాసెస్. ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకోండి. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది, 14.5 వచ్చింది. 14.5లో సగం ఎంత, 7.15. మనం ఇక్కడ నుంచి ఇలాగ మెజర్ చేస్తే 7.15 రావాలి. చూసారు కదా, 7.15 వచ్చేసింది. ఇక్కడ తీసేసుకోండి ఇలాగా 7.15కి ఈ విధంగా మార్కింగ్ చేసేసేయండి. చేసేసారు కదా. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ ఉంది మనకి, వేస్ట్కి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి డాట్ కోసం అని చెప్పి మార్కింగ్ చేసాం కదా, ఈ రెండు కలిపేసుకుంటూ ఈ విధంగా తర్వాత స్కేల్ మందంతో ఈ విధంగా మార్జిన్తో తీసుకోవాలి. సో అట్లాగే బ్యాక్ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్ట్ వచ్చింది కదా, ఈ వేస్ట్కి దీనికి ఎంత వచ్చింది, 7 వచ్చింది. 7లో సగం ఎంత, 3.5ని ఇక్కడ తీసుకొని అలాగే 3.5కి డాట్ హైట్, ఇదే హైట్ అనమాట, డాట్ హైట్ 3.5. ఈ విధంగా మీకు బ్యాక్ పార్ట్ అనేది నేను ప్రీవియస్ క్లాస్లో పర్ఫెక్ట్గా చెప్పాను, ఆ ప్రకారంగా మీరు కట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నా, ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకుంటున్నా. అలాగే ఇక్కడ మార్జిన్ వచ్చేసింది. నెక్ దగ్గర కూడా 1/2 ఇంచు మార్జిన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో బిఫోర్గా మాత్రం నెక్ అయితే కట్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్ ఎందుకు కట్ చేసుకోకూడదు అని అంటే, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం మెజర్మెంట్ అటు ఇటు అవుతుంది కాబట్టి నెక్ అయితే ఫస్టే కట్ చేసుకోవద్దు. సో మార్జిన్ ఎక్కడైతే మార్జిన్స్ పెట్టానో ఆ మార్జిన్ ప్రకారంగా కట్ చేస్తున్నా చూడండి. సో చేసేది ప్రతిదీ కూడా మంచిగా నీట్గా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్ దగ్గర ఒక కాట్ పెట్టుకోండి. చెస్ట్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర మెయిన్ ఇది మనకు అవసరం. దీనికి ఇక్కడ మనకు గుర్తు అనమాట. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ కాట్లో నుంచి ఇలా స్టిచ్ రావాలి. నెక్ దగ్గర ఒక ఇట్లా. సో ఇదండి, ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. వేస్ట్ ఇక్కడ 28 మనకి ఇలా రాసుకుంటే ఏమైందంటే గుర్తుగా ఉంటుంది అనమాట లాస్ట్ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు. సో ఇదండి 28 బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాం. వేరే కలర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ అనమాట. మీకు చిన్న వేరియేషన్ అండి. బ్యాక్ పార్ట్ని మనం ఇలా క్రాస్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే క్రాస్ కటింగ్, ఇలా స్ట్రైట్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్ కటింగ్. ప్రతి ఒక్కళ్ళు నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను, క్రాస్ కట్ అనేది ఎట్లాగా, స్ట్రైట్ కట్ అనేది ఎట్లా కానీ. సో ఇప్పుడు మనం క్రాస్ కట్ అయితే కట్ చేస్తున్నాము. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చూడండి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని క్లాత్ ఇలా బ్యాక్ అంటే ఇట్లా క్రాస్గా వేసుకోవాలి.
ఇలాగేస్తే స్ట్రైట్, ఇలాగేస్తే క్రాస్. సో నేనైతే క్రాస్ కటింగ్ వేసేసాను. ఇట్లాగా క్రాస్ వేసి దీన్ని ఇట్లాగా తీసుకొచ్చాను, ఇలా సమానంగా. అంటే క్రాస్ ఉంది ఆల్రెడీ, క్లాత్ చూసారు కదా, లైనింగ్ క్లాత్ కూడా క్రాస్ వచ్చేసింది, అడుగున లైనింగ్ క్లాత్. ఎందుకంటే కింది క్రాస్ రావాలి కాబట్టి క్రాస్ వేసేసాము. యాజ్ ఇట్ ఈస్గా కొంచెం ఇలా తీసుకుని మీకు అర్థం కావాలన్నట్టు ఈ విధంగా సెట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నామండి. బ్యాక్ పార్ట్లో మెయిన్గా మనం కంప్లీట్గా ఇట్లా మార్జిన్స్తో కలిపి మెజర్మెంట్ ప్రకారంగా అయితే కట్ చేసేసాం కదా, మార్జిన్స్తో కలిపి షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర అండ్ ఇక్కడ. సో ఈ విధంగా అయితే మార్జిన్ ప్రకారంగా ఆల్రెడీ మార్జిన్స్ పెట్టేసాం బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని మార్జిన్స్ అయితే పెట్టవసరం లేదు. ఒక నెక్ కట్ చేసేటప్పుడు నెక్కి మార్జిన్ పెట్టాలి, తర్వాత మిగతాదన్నిటికీ మార్జిన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చూడండి ఎలా కట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసేసేయండి. ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా మార్క్ అయితే చేసేసేయండి. ప్రత్యేకంగా మార్జిన్స్ వద్దు, సేమ్ బ్యాక్ పార్ట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే మార్కింగ్ అయితే చేసేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈజ్గా క్లాత్ ప్రకారంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ కాటు పెట్టాం కదా, ఈ కాటు దగ్గర కొంచెం ఇలా తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్రాస్ అండి, ఇక్కడికి ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా పెట్టి ఇక్కడ మాత్రం సమానంగా ఉండాలి. చూడండి ఇక్కడ సమానంగా ఉండి ఇది ఇలా కొంచెం క్రాస్లో పెట్టి ఈ విధంగా అయితే ఒక క్రాస్ లైన్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసేసారు కదా. అలాగే ఇక్కడ సైడ్ కూడా నెక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. సో చేస్తారు కదా. ఇప్పుడు మనకి మీ దగ్గర వీల్ మార్కర్ ఉంటే కనుక ఈ వీల్ మార్కర్తో చిన్నదండి, ఇక్కడ మనకి నెక్ అంటే పైన మార్జిన్ ఉంది, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికే కదా కావాల్సింది, ఏది ఒరిజినల్, ఇదంతా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి ఈ మార్జిన్ లైన్ అనేది ప్రాపర్గా దీని మీద కనిపించడం కోసం ఏం చేస్తున్నాను చూడండి, వీల్ మార్కర్తో కరెక్ట్గా ఈ విధంగా వీల్ మార్క్ ఇలా చేసి, సో ఇది ఒరిజినల్ మెజర్మెంట్ కదా, ఈ ఒరిజినల్ మెజర్మెంట్ మీద ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అడుగున కనిపిస్తుంది కదా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను, అడుగున ఈ విధంగా ఒక ప్లస్ మార్క్ అయితే వస్తుంది. అంటే మనం ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది, ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది, ఇక్కడ నుంచి ఒరిజినల్ మెజర్మెంట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి బాక్స్ అంటే షేప్ బెల్ట్ ఏంటంటే ఇటువంటి హై నెక్స్కి కానీ బోట్ నెక్స్కి కానీ షేప్ బ్లౌజులు వస్తే కనుక కాలర్ నెక్స్కి కానీ 2 ఇంచ్ అండి, 2 ఇంచ్ షేప్ బెల్ట్. ఇక్కడ నుంచి చూడండి, నేను ఇక్కడ లైన్, ఇది ఒరిజినల్ లైన్ కదా, ఇది కిందది మార్జిన్, ఇక్కడ నుంచి నేను ఈ లైన్ మీద చూడండి ఇట్లాగా 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే ఇక్కడ చేసేసాను. 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇంకొకటి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇంకొక 1/2 ఇంచు కింద మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒరిజినల్ 2 ఇంచెస్, ఇది 1/2 ఇంచ్ మార్జిన్. ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టామో ఆ 1/2 ఇంచ్ మార్జిన్ మీద ఇలాగా ఫింగర్ ఇలా పెట్టి క్లాత్ ఇలా తీయండి. తీసిన తర్వాత దీని మీద మనం ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రావాలి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది. సో వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకొకటి ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి దగ్గర ఉక్స్ పట్టి సైడ్ దేనికైనా సరే 3 ఇంచెస్ తీసుకోండి. హై నెక్స్కి మాత్రం నడుము సైడ్ 2 ఇంచెస్ తీసుకోండి బాక్స్ పీస్కి. ఇక్కడ మాత్రం హై నెక్స్ అయినా డీప్ నెక్స్ అయినా దేనికైనా సరే 3 ఇంచెస్ తీసుకోండి. ఏ బ్లౌజ్కైనా ఏ సైజ్కైనా వారికైనా సరే షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే తీసుకోండి, అసలు ఏం చేంజ్ అయ్యొద్దు. కానీ నడుము దగ్గర మాత్రం హై నెక్స్కి బోట్ నెక్స్కి కాలర్ నెక్స్కి షేప్ వస్తే కనుక షేప్ కటింగ్ వస్తే కనుక 2 ఇంచెస్ అయితే తీసుకోండి, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దిగిపోతుంది కిందికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ పెట్టామనుకోండి ఈ పార్ట్ నడుము అంటే ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ చిన్నగా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే న్యూ కమర్స్ కానీ రాంగ్ చేయొద్దు. హై నెక్లకి బోట్ ఏ సైజు వారికైనా సరే 2 ఇంచెస్ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మాత్రం ఏ సైజు వారికైనా సరే ఏ నెక్లకైనా సరే 3 ఇంచెస్ తీసుకోండి ఈ విధంగా. సో నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది మీకు నేను చెప్పేది లాగ్లా ఉండొచ్చు కానీ వినండి పర్ఫెక్ట్, ఓకే. సో నేను ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇట్లా చేసాం కదా. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం, దీంతో మనకి పని లేదు, అంటే బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్గా కావాల్సింది ఏంటిది, నెక్ అనేది ఏంటి, నెక్ ఎంత వచ్చింది, ఫ్రంట్ నెక్ చూడండి, ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ అంటే మనం ఎక్కడి నుంచి చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, నేను ఇక్కడ మళ్ళీ ఒక ప్లేస్ మీద వీల్ మార్చేసాను కదా ఇట్లాగా, ఇక్కడ నుంచి మా
మెజర్మెంట్ అయితే ఇక్కడ నుంచి రావాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడికి మనం ఎక్కడ లైన్ కొట్టాము ఈ లైన్కి రావాలన్నమాట. చూడండి ఒకసారి, మనం ఎక్కడైతే లైన్ కొట్టామో ఆ లైన్ దగ్గరికి ఈ విధంగా ఇక్కడ నుంచి నెక్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ బ్రాడ్ ఎక్కడ తీసుకుని అక్కడ నుంచి ఇలా క్రాస్గా టేప్ పెట్టి ఇక్కడ 7 ఇంచెస్కి ఇట్లా ఒక బాక్స్ కొట్టండి. ఓకే, ఇలా క్రాస్ తీసుకొని ఈ లైన్కి గుర్తు పెట్టుకోండి, ఈ లైన్కి బాక్స్ తీసుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. మనం బ్రాడ్ ఎంత తీసుకున్నాము బ్యాక్ పార్ట్లో, ఈ హై నెక్ వాటికి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా కింద సైడ్ బ్రాడ్ రావద్దు ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా 3 ఇంచెస్ రావాలి. గుర్తుపెట్టుకోండి, పైన ఇక్కడ 3 ఇంచ్ వచ్చింది, ఇక్కడ కూడా 3 ఇంచ్ రావాలి. 3 ఇంచ్ సరే, ఇక్కడ బాక్స్ కొట్టేసాయండి. దీంట్లో రౌండ్ షేప్ రావాలి. ఇక్కడ నుంచి మంచి రౌండ్, చక్కటి రౌండ్ తీసుకోండి. నీట్గా ఈ విధంగా రౌండ్ తీసుకోండి. ఈ రౌండ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయంగా మీకు అర్థమవుతుంది. సో అయిపోయింది కదా నెక్. ఇప్పుడు డాట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, డిపి అంటే డాట్ పాయింట్ 9.5, డిపిడి అంటే డాట్ పాయింట్ డౌన్ 13 ఇంచెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి 9.5కి ఒక డాట్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంచెస్కి ఒకటి తీసేసుకోండి. సో ఇక్కడ నుంచి దీన్ని కొలిస్తే ఎంత రావాలి, 3.5. మ్యాక్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా మెజర్మెంట్కి ఆ సైజ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే డాట్ పాయింట్ అనేది షోల్డర్ నుంచి ఇక్కడికి మనం మెజర్మెంట్ చేస్తే తెలిసింది 9.5 అని. కానీ ఇదే డాట్ పాయింట్ ఇక్కడ ఉండాలా ఎలా తెలుస్తుంది? సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. 33 సైజు నుంచి 34 సైజు వరకు ఏం చేయాలంటే 3.5 తీసుకోండి. 3.5 ఈ విధంగా. 34 సైజు వాళ్ళకేమో 35 సైజు వాళ్ళకేమో పావు తక్కువ 4, 36కి వచ్చేసి వాళ్ళకేమో 4. గుర్తుపెట్టుకోండి, ప్రతి సైజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి 2 సైజు వాళ్ళకి ఒకటే మెజర్మెంట్ ఉంటుందండి. 33, 34 ఈ సైజెస్ వాళ్ళకి ఎంత పెట్టాలి, 3.5. సేమ్ ఇక్కడ కూడా 3.5కి మార్కింగ్ చేసుకోండి. చేశారు కదా. తర్వాత షేప్ అంటే ఫ్రంట్ షేప్కి మనం ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇవ్వాలి. ఒకటి ఇచ్చారు కదా. ఈ పాయింట్ నుంచి దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. అలాగే మనం ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఇట్లాగా ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో దీనికి మీకు డౌట్ వచ్చిందా, ఏమన్నా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఆమ్ హోల్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్లో మార్జిన్తో పాటు ఇది మనం ఫ్రంట్కి కూడా పెట్టేసాం. మార్జిన్ ఇక్కడ కూడా వచ్చేసింది, షోల్డర్ దగ్గర కూడా మార్జిన్ వచ్చేసింది, ఇక్కడ కూడా మార్జిన్ వచ్చేసింది. సో ప్లస్ మనం ఇక్కడ కూడా మార్జిన్ తీసేసుకున్నాం. గుర్తుందా మీకు, 2 ఇంచెస్ పెట్టి కిందకి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాం. ఇక్కడ 3 ఇంచెస్కి కరెక్ట్గా ఇచ్చేసాము. 1/2 ఇంచ్ కిందకి మార్జిన్ పెట్టుకోవాలి ఇక్కడ. సో మనం 1/2 ఇంచ్కి మార్జిన్కి ఈ విధంగా తీసుకోండి. నేను మర్చిపోయాను ఇందాక, 1/2 ఇంచ్కి కింద మార్జిన్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ నెక్కి 1/2 ఇంచ్ మార్జిన్ అయితే కంపల్సరీగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మార్జిన్ అనేది పెట్టొద్దు. ఇక్కడ మార్జిన్ అనేది ఎందుకు పెట్టొద్దు అని అంటే, మనం క్రాస్ కట్ చేస్తున్నాం కాబట్టి, హై నెక్ బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక డీప్ నెక్ బ్లౌజెస్కి అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. అది ఎందుకంటే ఇట్లా ఇప్పుడు హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ డ్రాప్ కాదు కదా, మళ్ళీ 1/2 ఇంచు ఎందుకు ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే ఏంటంటే, బాడీ ఫిట్ మనం క్రాస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా కొంచెం లూజ్ ఉన్నా ఏది ఉన్నా సరే ఈ 1/2 ఇంచ్ అనేది ఆ లూజ్లో తక్కువగా చూపించి కొంచెం బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ చూపిస్తుంది అనమాట. సో ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మాత్రం మార్జిన్స్ పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. నేను చూస్తున్నారు కదా, ఇట్లా కట్ చేసేస్తున్నాను. ఇట్లా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర మనము రౌండ్ తీస్తాం. ఆమ్ హోల్ దగ్గర మనం కొంచెం లోపలికి షేప్ తీస్తాం కదా, మీకు చాలాసార్లు చెప్పాను. 4 ఫింగర్స్ తీసుకోండి. ఇట్లాగా మీ హ్యాండ్ ఫింగర్స్ అని ప్రాబ్లం లేదు. చూడండి, నేను ఇక్కడ నుంచి కొంచెం పై నుంచి ఇలాగా తీసుకొచ్చి ఇక్కడ
తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం చెస్ట్ దాని దగ్గర డాట్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలాగ. అంటే నేను గీసే పద్ధతి అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇలాగ కరెక్ట్గా ఈ విధంగా తీసుకోండి. అంటే కట్ చేసేటప్పుడు ఇలా ప్రాపర్గా ఇట్లాగా రావాలన్నమాట. ముందే కట్ చేసుకోవద్దు, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. మీకు బాగా కటింగ్ అలవాటు అయిపోయి ఇలా షేప్ తిప్పేస్తున్నారు అనుకున్నప్పుడు డైరెక్ట్ తిప్పేసేయచ్చు. కానీ బిఫోర్ అయితే మంచిగా నీట్గా లైన్ కొట్టుకొని దాని ప్రకారంగా కటింగ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు చూడండి ఏ విధంగా కట్ చేస్తాను. నెక్ అయితే కూడా చూడండి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కట్ చేసేస్తున్నా నేను. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కట్ చేసేస్తున్నాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ మార్జిన్ అన్నిటికీ మార్జిన్ పెట్టేశాము. కింద కూడా మార్జిన్ ఇస్తున్నాను చూడండి, ఇలాగా ఈ విధంగా. సరే కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ సైడ్ కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేశారు కదా. ఇక్కడ కూడా నీట్గా ఇక్కడ ఆర్మ్ హోల్ చెస్ట్ దగ్గర ఒక కాటు తీసుకోండి, కంపల్సరీగా కాటు తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ బ్యాక్ ఫ్రంట్ షేప్ దగ్గర డాట్, ఇక్కడ కూడా డాట్. అలాగే ఆర్మ్ హోల్ ఇది ఏంటి ఉక్స్ పట్టి గజపట్టి దగ్గర కూడా డాట్ అనేది రెండు ఇలా సమానంగా పెట్టుకోండి. సమానంగా పెట్టుకొని ఈ విధంగా డాట్ తీసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను కూడా ప్రీవియస్ క్లాసుల్లో, ముందు ఇలా తీసుకొని ఈ విధంగా ఈ రెండిట్లో ఈక్వల్గా రావాలి. తీసుకొని ఈ రెండిటి సమానంగా రావాలి. ఇలా కాకుండా కొంచెం ఎక్కువ తక్కువ అస్సలు రాకూడదు. చాలాసార్లు చెప్పాను కదా, ఇట్లా ఎక్కువ తక్కువ రాకూడదు, రెండు ఈక్వల్గా రావాలి. ఇక్కడ మాత్రం పాయింట్ చూడ కరెక్ట్గా ఉండాలి. చూడండి ఇక్కడ పాయింట్ ఇలాగ వచ్చేసరికి ఈ విధంగా డాట్ ఇక్కడ కట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనకి డాట్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనము ఈ డాట్ సైజ్ ఎంత పెట్టాలి ఇక్కడ చూడండి. 2.5 డాట్కి నేను 2.5కి ఇక్కడ మార్కింగ్ చేశాను. 2.5కి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 3.5కి మార్కింగ్ చేశాను. గుర్తుపెట్టుకోండి 3.5కి ఈ విధంగా. అంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూసినా అట్లీస్ట్ ఒక 1.5 పాదొక్క 2 అట్లాగా కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట మ్యాక్సిమం. సో ఈ యొక్క డాట్ దగ్గర వీల్ మార్క్ అయితే చేసుకోండి, నీట్గా ఉంటుంది. అంటే ఇక్కడ అంటే మనం ఈ మార్కింగ్ ఇక్కడ చేస్తాం, ఇక్కడ సైడ్ చెయ్యం కదా. ఇప్పుడు వీల్ మార్క్ చేయడం వల్ల చూసారు కదా కనిపిస్తుంది. అలాగే దీన్ని కూడా మార్కింగ్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం బాక్స్ పీస్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం బాక్స్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. బాక్స్ పీస్ ఎలా కట్ చేయాలంటే చూడండి కరెక్ట్గా మీకు ప్రీవియస్ వీడియోస్ క్లాస్లో కూడా చెప్పాను నేను. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఇక్కడ వరకే మెజర్మెంట్ చేసుకోవాలి. 3.5 వచ్చింది. మళ్ళీ ఇదే 3.5 ఇక్కడ నుంచి రావాలి. 10.5 వచ్చింది. మరి ఎందుకు మెజర్మెంట్ కాదు అని అనుకుంటే ఇది లోపలికి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఇలా లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఇది మెజర్మెంట్ రాదు. సో మనం ఇట్లా చేసుకొని ఇట్లా కూడా తీసుకోవచ్చు. అంత వచ్చింది 10.5 వచ్చింది. ఇప్పుడు మనం బాక్స్ పీస్ కట్ చేద్దాము. బాక్స్ పీస్కి సమానంగా నీట్గా ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. తీసుకొని ఇప్పుడు ఈ లైన్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో దాన్ని కొంచెం ట్రిమ్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం సమానంగా లేదు. ఒకవేళ మీ క్లాత్ సరిపోకపోతే ట్రిమ్ చేసుకోవద్దు, అక్కడ నుంచి మార్కింగ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచు మార్జిన్ తీసుకోండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్జిన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలి? 10.5 కావాలి. 10.5కి ఈ విధంగా మెజర్మెంట్ తీసేసుకోండి. తీసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఉక్స్ పట్టికి ఎంత వచ్చింది? మనం 3 ఇంచెస్ పెట్టాం, గుర్తుపెట్టుకోండి. 3 ఇంచెస్ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకోండి ఈ విధంగా. ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ పెట్టకూడదండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఇక్కడ ఎప్పుడు పెట్టకూడదు. మనకి నడుం సైజ్ ఎంత వచ్చింది? మనం ఎంత పెట్టాం? బ్యాక్ సైడ్ 8 ఇంచెస్. అంటే బ్యాక్ పార్ట్లో ఎంత పెట్టాం? నడుం సైజు ఎంత? 7 ఇంచెస్ పెట్టామా? 7 ఇంచెస్ పెట్టాం కదా. 7 ఇంచెస్ పెట్టాము. 7 ఇంచెస్కి కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా 7 ఇంచెస్కి ఒక టిక్ తీసుకోండి. బాక్స్ పీస్కి నేను చెప్పేది. సో మనం ఉక్స్ పట్టి దగ్గర 3 ఇంచెస్ పెట్టాం. వేస్ట్ దగ్గర నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే మీరు గుర్తుపెట్టుకోండి,
బ్యాక్ పార్ట్లో ఈ లైన్ మీదనే మనం మార్కింగ్ చేసాం 2 ఇంచ్కి. చూసుకోండి 2 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసాం కానీ ఇక్కడ చేయలేదు నేను. అందుకే నేను ఏం చేశాను, నడుము ఇక్కడ ఉంది కాబట్టి నడుము దగ్గరనే నేను ఈ 2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్కి ఒక ట్రెక్ కొట్టేసుకోండి. చివరికి వచ్చేసరికల్లా 3 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ మళ్ళీ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ 2 ఇక్కడ 3 ఇదన్నీ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత వేరియేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూసారు ఎంత గ్యాప్ వచ్చిందో. ఇదే గ్యాప్ అనేది మనం ఇక్కడ పెడుతున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ అనేది మనకి ఇక్కడ రావాలన్నమాట. మళ్ళీ ఇదే సమానంగా వస్తే ఏమైపోద్ది, 2 ఇంచెస్ పెడితే ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ దీనికి మళ్ళీ బాక్స్ పీస్ అనేది అంటే ఫ్రంట్కి బ్యాక్కి సరిపోదు అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఎక్కువైపోతుంది, ఫ్రంట్ తక్కువైపోతుంది. సో మనము దీనికి ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. సో మనం 3 ఇంచెస్కి ఎలాగ మార్కింగ్ చేస్తానో చూడండి. ఫస్ట్ 3 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఈ విధంగా. అలాగే 2 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అలాగే చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలాగొచ్చి దీనిలో ఇలా కలపేసి ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఈ 3కి ఇలా కలపాలి. ఈ విధంగా గుర్తొచ్చింది మీకు, అర్థమైంది కదా. ఈ విధంగా మీరు బాక్స్ పీస్ అనేది కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒరిజినల్ మెజర్మెంట్ పెట్టేసాం. పైన మార్జిన్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్జిన్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇట్లాగా ఆల్రెడీ ఇక్కడ మనం మార్జిన్ పెట్టాము, పైన మార్జిన్ పెట్టేసాము. ఇప్పుడు కట్ చేసేసి పైన కట్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బాక్స్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనకి వేరియేషన్ తెలియాలి కాబట్టి ఒక చిన్న క్రాస్ కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్నగా ఇలా క్రాస్ కట్ చేసుకొని ఇక్కడ ఒక మధ్యలో ఒక చిన్న కాటు పెట్టుకోండి. అంటే ఇలా పెట్టడం ద్వారా ఇది ఉక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ కుట్టాలని ఒక అర్థం అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. సో చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ అండ్ బాక్స్ పీసు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తాను, ఎందుకంటే మన స్టూడెంట్ చాయిస్లో పంపించిన మెజర్మెంట్స్ ద్వారా మనం అన్ని కట్ చేయాలి కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ని ఎప్పుడైనా సరే 4 పార్ట్స్గా, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నది కదా, ఇక్కడ 2 పార్ట్స్ అంటే క్లోజ్ అనేది మన సైడ్ ఉంటుంది కాబట్టి ఈ క్లోజ్ అనేది ఈ విధంగా వేసేస్తే టోటల్గా 4 పార్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు ఎగుడు దిగుడు వచ్చేసింది సన్నగా, ఇక్కడ ఎగుడు దిగుడు వచ్చేసింది. చిన్నగా ట్రిమ్ చేసేసాను, లైట్గా ట్రిమ్ చేశారు కదా. కింద హ్యాండ్కి ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ కోసం మార్కింగ్ అయితే చేసుకోండి. 1/2 ఇంచ్కి మార్జిన్ చేశారు కదా. ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది ఎంత వచ్చింది, హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది చూడండి. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ వచ్చింది, హ్యాండ్ రౌండ్ 5 అండ్ ఆర్మ్ హోల్ 14.5. సో మనకు ఎంత కావాలి, 10 ఇంచెస్. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ అనమాట. 10 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ డౌన్ వచ్చేసరికల్లా 3.5 తీసుకోండి. అంటే ఈ లాంగ్ హ్యాండ్స్కి కంపల్సరీగా 3.5 అనేది అది ఫిక్స్డ్ మెజర్మెంట్ అనమాట, చేంజ్ లేదు. లాంగ్ హ్యాండ్స్కి 10కి 11కి 9కి 8కి ఇవి ఫిక్స్డ్ అనమాట. సో మళ్ళీ సైజ్ తగ్గే కొద్దీ వేరే మెజర్మెంట్స్ ఉంటుంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే హైట్ దగ్గర ఒక లైను ప్లస్ 3.5 దగ్గర ఇక్కడ ఒక లైన్ ఈ విధంగా రావాలి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత టేపుని ఈ విధంగా క్రాస్గా పెట్టి, అంటే ఎంత వచ్చింది 14.5 కదా, 14.5 సగం ఎంత 7.5, 7.5 కాబట్టి ఇక్కడ నుంచి చూడండి 7.5 ఇక్కడ వచ్చింది, ఇక్కడికి టిక్ తీసేసుకోండి. హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అంటే మనకి పంపించడం ఎట్లా జరిగిందంటే సింగిల్ అంటే వన్ సైడ్ మెజర్మెంట్ పంపించారు. యాక్చువల్గా 10 ఇంచెస్. హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి 10 కాబట్టి 10లో సగం 5 తీసేసుకోండి. 5 అని ఇక్కడ రాసుకోండి. సో ఇక హ్యాండ్ రౌండ్ నుంచి ఆర్మ్ హోల్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేయండి. ఈ విధంగా చేశారు కదా. ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ షేప్ రావాలి. ఇలా రౌండ్ షేప్ ఎలా రావాలో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాచ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నారు కదా. ఈ 2 ఇంచెస్కి ఈ పాయింట్కి ఒక స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోండి చాలా ఈజీగా. అంటే మీకు
అలవాటయ్యే వరకు, అంటే మీరు న్యూ కమ్మర్స్ కానీ బిగినర్స్ అండ్ కొంచెం డౌట్స్ ఉన్న వాళ్ళు కానీ కొత్తగా ఫస్ట్ ఈ విధంగా అయితే సమానంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ కలుపుకుంటూ దీన్ని ఈ విధంగా తీసుకోండి. ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేస్తుంది. అలాగే ఈ 2 ఇంచ్ నుంచి ఈ పాయింట్కి ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది మెజర్మెంట్? 5.5 వచ్చింది. సో ఈ 5.5లో సగం ఎంత? 5.5లో సగం ఎంత? 3/4. ఈ 3/4 దగ్గరికి ఈ విధంగా టిక్ చేసుకోండి, అంటే మధ్యలోకి. అక్కడ ఎక్కడైతే మనం మధ్యలో టిక్ చేసామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి కిందికి చూడండి, ఇక్కడ కిందికి, పైకి కాదు కిందికి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి ఈ ఎక్కడైతే మనం 2 ఇంచెస్ తీసుకున్నామో ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఒక రౌండ్ షేప్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ షేప్ ఇలా డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇలా డ్రా చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో? హాఫ్ ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగ ఒక రౌండ్, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది సమానంగా ఇలాగ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే హ్యాండ్ రౌండ్ని నీట్గా ఈ విధంగా డిజైన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి మార్జిన్, స్కేల్ మార్జిన్ మనం బ్యాక్ పార్ట్లో పెట్టాం కాబట్టి హ్యాండ్లో కూడా స్కేల్ మార్జిన్, అలాగే హ్యాండ్కి కూడా 1/2 ఇంచ్ మార్జిన్స్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు ఏం చేయాలి? మార్జిన్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. కట్ చేశారు కదా? తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా హ్యాండ్ లెంత్లో కూడా ఇట్లాగా, ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇక్కడ ఇట్లా, అలాగే హ్యాండ్ లెంత్లో కూడా ఇట్లాగా. ఇలా కాట్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఈ కాట్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే మనం ఎంత పైపింగ్ వేసినా కానీ ఇట్లా పల్టాయించినా కానీ ఇక్కడ దాకే రావాలని అర్థం అనమాట. చెస్ట్ మాత్రం లైన్ ఇక్కడ నుంచి ఇలాగ ఈ టార్గెట్లో పెట్టుకోవాలంటే ఈ ఘాట్లో నుంచి రావాలి. మిడిల్ పార్ట్ ఘాట్ ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర ఇలా పెట్టి ఇటు అటు కుట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి చిన్న లోతు తీస్తాం కదా, ఆ లోతు కూడా చెప్పేస్తాను చూడండి ఈజీగా. సో ఇక్కడ నుంచి దీనికి సమానంగా మధ్యలో ఒక టిక్ తీసుకోండి. టిక్ తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ అయితే ఇలాగ వచ్చి, అంటే ఈ రౌండ్ నుంచి ఇది కంటిన్యూ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ కూడా మార్చేస్తున్నాం కదా, అక్కడ నుంచి ఇలాగ పైకి ఇలా రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలాగ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసిపోవాలి, ఇలాగ దీంట్లో కలిసిపోవాలి. చూడండి ఇలా వచ్చి దీంట్లో కలిసిపోవాలి, కిందికి రాకూడదు, ఇందులోకి కలిసిపోవాలన్నమాట. సో ఇది మన ఫ్రంట్ సైడ్ కుట్టాలని గుర్తు కోసం ఒక చిన్న కాట్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. సో ఇదండి హ్యాండ్స్. చూసారు కదా, ఈజీగా ఉంది కదా. ప్రతిదీ కూడా మన బిగినర్స్ ఎవరైనా ఉన్నా కూడా కరెక్ట్గా వాచ్ చేయండి. ప్రాపర్గా మీ బ్లౌజ్ కటింగ్ అనేది మీరే జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టుకొని తొడుక్కోవచ్చు. ఇదండి ఈరోజు 33 సైజు బాడీ కొలతలతో 33 సైజు షేప్ బ్లౌజు అండ్ హై నెక్ అనమాట. హై నెక్ కూడా కట్ చేసేస్తాను ఇప్పుడే, ఎందుకంటే అంత ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కాబట్టి లాస్ట్లో ఈ విధంగా కట్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేశారు కదా, 1/2 ఇంచ్ మార్జిన్. బ్యాక్ పార్ట్ వచ్చేసింది అండ్ హ్యాండ్ వచ్చేసింది, బాక్స్ పీస్ వచ్చేసింది, లాస్ట్లో ఫ్రంట్ పార్ట్. ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి ఒక లైక్ చేయండి. మన కొత్తగా నేర్చుకునే వారికి మన వీడియో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ అనేది ఏంటో అప్డేట్ ఇస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. థ్యాంక్ యూ.